దేవుని మహిమ గాక. ఆమేన్. రోజు ఇక్కడ రావడానికి స్థానిక పాస్టర్ గారు దేవదాస్ గారికి అదేవిధంగా సుభాష్ గారికి ప్రత్యేకమైన హిందువందనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎంతో కష్టంతో వాళ్ళ కాలాన్ని వెచ్చించి శ్రమపరిచి ఎవరు సహకరించిన సహకరించిన మీటింగ్ కండక్ట్ చేయడానికి చాలా ప్రయాసపడుతున్నారు. సో సల్మాన్ గారికి అండ్ ఎడ్యుకేషన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుసుకున్నాను. హల్లెలూయా. సో మీరు ఏమనుకుంటారు మాట్లాడతారు పిల్లలకి ఉన్న ఫోన్స్ తల్లిదండ్రులు ఉన్న ఫోన్స్ కాబట్టి ఖచ్చితంగా ఫోన్ తీసుకుంటారు. మొక్క ఏమవుతుంటే వాళ్ళే వండుతారు అని సామెత తెలుసా మీకు? చిన్నప్పుడు మొక్క ఉన్నప్పుడే దాని వంశాలు లేకపోతే పెద్ద మేము సో ఫోన్స్ అన్ని కూడా తీసేసుకోండి ప్లీజ్. ఆ దగ్గర ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసేసుకోండి. అంటే బయట ఉండాలి తీసుకో. మీ మదర్కి ఇచ్చేసేసి మీ ఫాదర్కి మీ మదర్కి ఇచ్చేసి ఫోన్ ఎవరు సచ్ ఓకే. సో సెకండ్ తర్వాత ఈ టైమ్స్ ఎంత వరుసగా చాలా అందంగా వేశారు కదా, మీరు చూసే ఉంటారు. ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఉంది, లేకుండా దాన్ని పక్కన కొట్టేసి దాన్ని అలాగే చూడడానికి చాలా చందాలు పడుతుంది. నాకు కూడా అలాగే కనబడుతుంది. వీళ్ళందరూ కూడా వరుస క్రమంలో కూర్చోవాలి, ఒక తర్వాత ఇండియాలో కూర్చోవాలి. అంటే ఇలా కలిగేసినట్టు లేకపోతే ఇలా చదివేసినట్టుగా కూర్చోవాలి. ఇలా కూడా ఈ తర్వాత ఉంటారు, ఈ తర్వాత ఉంటారు. ఎందుకు ఉండాలి తర్వాత చెప్తారు. ఈ తర్వాత ఒక ఉండేది చూసుకో, ఒక వరుస క్రమం ఉండాలి. చూస్తే చాలా ఎలా కలిసి కనబడుతుందో అది బాగా అనిపిస్తారు. సో ఇక్కడ తారీఖు సరిగ్గా ఇక్కడ అయిపోతే కనుక సో బ్యాక్ సైడ్ దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో వాక్యంలో మాట ఏంటంటే నా వాయిస్ బాగా వినపడుతుంది కదా. ఓకే. డిస్ప్లే అనే మాట నుంచి డిజైబుల్స్ అనే మాట వచ్చినాడు, అంటే శిష్యులు. అందుకే క్రైస్తవులకి మొదటగా ఉండవలసిన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? డిస్ప్లే అంటే లైట్. మా శిష్యులో చాలా మందికి చెప్పాను, మన కాన్సెప్ట్ ఎక్కడో ప్రారంభమవుతుందంటే మన పెట్టి చెప్పుల దగ్గర. ఆ చెప్పులు కూడా కాన్సెప్ట్ లేదు, వాళ్ళకి ఇసిరేసి నాలుగు అన్నట్టు ఒక ఇసిరేసి అట్లా పెట్టారు. ఇక్కడ ఎవరైనా సరే ఇద్దరు వెళ్ళి ఇద్దరు వెళ్ళి అవన్నీ వసతి పెట్టి ఎవరైతే తగ్గించుకుంటారో అది హింసించుకుంటారు. అవన్నీ కూడా వసకరంలో ఉంటారు. అది చేయడం తప్పే కాదు, పాపమే కాదు, అర్థమవుతుందా? ఎందుకంటే ఆ విషయం చెప్తాను. ఒక ఆయన కేరళలో కలెక్టర్కి జాబ్ చేస్తారు. ఆయన చిన్నప్పుడు ఆయన ఫాదర్ చనిపోతే ఎవరు పట్టించుకోకపోతే మాస్టర్ ఆదరించి తన చదువుకు కావాల్సిన విషయాలన్నీ కూడా చూసుకుని, సో 10th క్లాస్లో ఫీజులు కట్టి ఇంటర్మీడియట్లో ఫీజులు కట్టి అన్నీ చేస్తున్నప్పుడు అతను ఏం చేసేవాడు? చిన్నప్పటి నుంచి ఆ చెప్పుల్ని క్రమశిక్షణలో పెట్టడం, ఆ చెప్పులు ఎవరైతే ఉండేవో అది తీసుకొని క్రమశిక్షణలో పెట్టడం అదే చేసేవాడు. అయితే అతను ఒక రోజు నేను డిగ్రీ చదువుకోవాలి, నాకు కలెక్టర్ కావాలని, నాకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అనుకుని ఆయన ఢిల్లీ ఏంటంటే పాస్ గారు పే చేశారు. తర్వాత ఆయనకి కలెక్టర్ జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరికైనా చర్చలో కలెక్టర్ అయ్యారనుకో ఏమనిపిస్తుంది? సో ఏదో ఒక రోజు ఇన్వైట్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళు సన్మానించాలి అని మనకి ఆనందం కలుగుతుంది. అయితే పాస్ గారు, నాన్న నువ్వు కలెక్టర్ అయ్యాక ఒక పెద్ద ఇన్స్పిరేషన్ చర్చికి, సో నువ్వు చాలా కష్టపడ్డావు కనుక ఒక రోజు ఆ చర్చికి రా, నువ్వు ఆ రోజు చర్చికి వస్తే నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను అని పాస్టర్ గారు వెయిట్ చేస్తూ ఉన్నారంట. పాస్టర్ గారు వెయిట్ చేస్తూ ఉంటుంటే 10 o'clock అయిపోయింది, ఆయన రావాలి. 10:30 అయిపోయింది, ఆయన రావాలి. ఈయనేమో చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు అని. సో 11 o'clock అయింది, ఆయన రావాల.
ఆశగానే మా మెసేజ్లో వెళ్ళిపోవాలి. సో ఏంట్రా రావడం అని చెప్పేసి బయటగా చూడగానే ఐఏఎస్ ఆఫీసర్ గారు స్టిల్ ఇప్పటికీ చెప్తాను, జరిగేది ఇప్పుడే 3 సంవత్సరం 2022లో జరిగిన కృషి చెప్తున్నాను. ఆయన చేతులు వరుస క్రమంలో పెడుతున్నాడు ఐఏఎస్ ఆఫీసర్. ఇలాంటి సంస్థలు కొన్ని సంస్థలు ఉన్నాయి, ఓల్డ్ సంస్థలు, సంథింగ్ క్రిస్టియన్ సంస్థలు, వాళ్ళందరూ బాగుండి అడుగుతారు తెలుసా. పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా. నేను పంజాబ్ వెళ్ళినప్పుడు, అమృత్సర్ వెళ్ళినప్పుడు అక్కడ సిక్కులకు సంబంధించిన దేవాలయం ఉంది. సో గోల్డ్ మొత్తంతో గోల్డ్తో పెట్టారన్నమాట. అయితే ఆ దేవాలయానికి అసలు ఏ అసలు చూద్దామని లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళారు. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక సిక్ అయిన అవన్నీ వాష్ చేస్తున్నాడు. అని చాలా దొరుకుతున్నాడు, నార్మల్ అయితే కాదు. బైబిల్లో మంచి మాట తను తగ్గించుకుంటే ఏమవుతుంది, హెచ్చించుకోండి. నేను చూసాను, అందరూ తగ్గించింది నేను చూసాను. ఎప్పుడైనా ఒక సంఘ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరి చేతులు ఖచ్చితంగా ఉంటారు. ఇది దేవుడి పన లేకపోతే ఒకరి పన. సో దేవుడి పని అన్నప్పుడు అందరి చేతులు నేను చేయాలి అనుకోవాలి. మోసే తర్వాత యెహోషువ ఎన్నుకోవడానికి కారణం అదే. అర్థమవుతుందా? మీరు హెచ్చించబడాలని మీరు ఏం చేయబడాలి, నేల పట్టుకుని తగ్గించబడాలి. యేసు ప్రభు శిష్యులు పాదాలు పట్టుకున్నాడు. ఒక్కొక్కసారి నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు దేవుడు మనిషి కాళ్ళు పట్టుకోవాల్సినంత అవసరం లేదు, కానీ చూపించాడు ఎంత తగ్గించుకోవాలో అంత చూపించాడు. కానీ మన దగ్గర తగ్గించలేదే. అందుకే మన దగ్గర మొదటిగా మనం నేర్చుకోవాలి క్రమశిక్షణ. ఏం నేర్చుకోవాలి? ఈ క్రమశిక్షణ మన దగ్గర లేకపోతే ఇవ్వబడి చూస్తే క్రైస్తవ దగ్గర క్రమశిక్షణ ఉంటుంది, అది నేర్చుకోవాలి కంపల్సరీ. ఓకే, సో పాస్టర్ వచ్చారు, క్లాస్ స్పీకర్ అనుకోకండి. ఓకే, మరలా తీసుకోవడం లేదు, ఎందుకంటే క్లాస్ స్పీకర్ కదా. సరే, వాక్యంలో కలుగుతాం. తెలుస్తుంది అది చెప్పండి. ఓకే, మీరు కూడా అది చెప్పండి. తెలుస్తుంది. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో